ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఇంక వచ్చింది అంటే ఇంక మన జీవితం అంతే. ఇంక చనిపోవడానికి రెడీ అని చాలామంది 99% అలాగే అనుకుంటారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? క్యాన్సర్ అంటే అందరికీ ఫస్ట్ చెప్పాలంటే గూడా కష్టంగా ఉంటుంది. బికాస్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ మైండ్‌లో ఏమి అపోహలున్నాయి మాకు గూడా ఐడియా ఉండదు. నో 2 క్యాన్సర్స్ ఆర్ సేమ్. అంటే మనం మాట్లాడుకుంది 200 డిఫరెంట్ రకాలుగా క్యాన్సర్స్ ఉన్నాయి. హ్మ్. ప్రతి క్యాన్సర్‌లో గూడా దాని బిహేవియర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి క్యాన్సర్‌లో గూడా ఉన్న టైప్స్ వేరే వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు ప్రతి క్యాన్సర్‌లో గూడా స్టేజ్, దాని ఎటువంటి బిహేవియర్ ఉంది, దాన్ని బట్టి మనకు అవుట్‌కమ్స్ డిసైడ్ అయితాయి. ఓకే. ఓకే. సో, క్యాన్సర్‌లో అర్లీగా గుర్తించుకున్నామనుకుంటే నియర్లీ 95-99-100% మనము పూర్తిగా క్యూర్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఒక థైరాయిడ్ క్యాన్సర్ అనుకోండి. విమెన్‌లో వెరీ కామన్. చిన్న స్వెల్లింగ్స్ లాగా మనకు తెలుస్తాయి. లేకుంటే ఫర్ ఎనీ అదర్ రీజన్ నెక్‌లో అల్ట్రాసౌండ్ చేయించుకున్నారంటే ఆ స్కాన్స్‌లో బయటపడతాయి. అది థైరాయిడ్ క్యాన్సర్ అని అందరూ భయపడతారు. కానీ దే డూ వెరీ వెల్. అసలు సంవత్సరాలు ఏమి ట్రీట్మెంట్ లేకుండా జస్ట్ ఒక థైరాయిడ్ టాబ్లెట్ వాడుకుంటా కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సేమ్ ఆ! బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి. అర్లీగా గుర్తించుకున్నాము. మంచి క్యాన్సర్ ఉంది. ఇప్పుడు మనకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి. ఇద్దరు ట్విన్స్‌లో బిహేవియర్ సేమ్ ఉంటుందా? ఉండదు. వాళ్ళకి వాళ్ళ అపియరెన్స్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. వాళ్ళ లైక్స్, డిస్‌లైక్స్ వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుంది అది డిఫరెంట్ ఉండొచ్చు. వాళ్ళలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ గూడా డిఫరెంట్ ఉండొచ్చు. సో, పేరెంట్స్ అయితే సేమే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరు డిఫరెన్సెస్ అవును. ఉంటాయి. ఒకటేసారి పుట్టినా కూడా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది. సో, సేమ్ వే ఒక పర్సన్‌కొచ్చిన క్యాన్సర్ మనము ఇంకో పర్సన్‌తో ఎప్పుడు కంపేర్ కంపేర్ చేయలేము. చేయకూడదు. ఓకే. యెస్. అలా అయితే ఇప్పుడు ఇంకొక అపోహ ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే యెస్. వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలున్నాయి అనేసి ఒక పెద్ద అపోహ ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు? సో, ఫ్యామిలీలో క్యాన్సర్స్ రన్ అవుతున్నప్పుడు చూడండి 100లో నియర్లీ 90% ఆఫ్ క్యాన్సర్స్ అంటే 90% మనకు ఫ్యామిలీస్‌లో రన్ అవ్వవు. అవి స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటాం. అంటే అవి ఏజ్ వల్ల లేకుంటే వేరే కారణాల వల్ల డెవలప్ అయ్యుండొచ్చు. ఓకే. 10 మందికి ఫ్యామిలీస్‌లో రన్ అయ్యే క్యాన్సర్స్ ఉండే అవకాశాలున్నాయి. బికాస్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ నుంచి అదే ఎఫెక్టెడ్ జీన్స్ వచ్చినప్పుడు వాళ్ళలో గూడా రిస్క్ పెరిగే అవకాశాలుంటాయి. కానీ ఇప్పుడు ఒక పర్సన్‌కి క్యాన్సర్ వచ్చిందంటే పిల్లల్లో కంపల్సరీ వస్తుందని ఉండదు. కానీ పిల్లలు గూడా ఫ్యామిలీస్‌లో క్యాన్సర్స్ రన్ అయితున్నప్పుడు త్వరగా కొన్ని టెస్ట్‌లు, స్క్రీనింగ్ టెస్ట్స్ అడాప్ట్ చేసుకొని, లేకుంటే పేరెంట్స్‌కి క్యాన్సర్స్ ఉన్నప్పుడు కొన్ని జెనెటిక్ లెవెల్ అంటే జెను లెవెల్‌లో వెళ్ళి మార్పులేమన్నా ఉన్నాయా? ఎఫెక్టెడ్ జెను లెవెల్‌లో ఏమైనా జీన్స్ ఉన్నాయని ఆ ఫెసిలిటీస్, ఆ టెస్ట్ మనకు అవైలబుల్ ఉన్నాయి. సో, ఫ్యామిలీలో గూడా రిస్క్ అసెస్మెంట్ మనము ఇంకా ప్రాపర్‌గా చేసుకొని, ఒక జెనెటిక్ కౌన్సిలర్‌తో కూడా కన్సల్ట్ అయ్యి, సైంటిఫికల్లీ మనం రిస్క్ ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇప్పుడు ఏమైనా జెనెటిక్ మ్యూటేషన్ ఉంది, పేరెంట్స్‌లో, పిల్లల్లో గూడా అది ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశాలుంటే, వాళ్ళకున్న ఆప్షన్స్ మనము ఓకే. మాట్లాడొచ్చు. ముందే జాగ్రత్త ముందే తీసుకుంటే జాగ్రత్త. ఇంకా తొందరగా మనము క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ ప్రివెంట్ కూడా చేయాలి. ఉంటాయి. అవునవును. సో, ఇంకొక అపోహ ఏంటంటే మామూలుగా అయితే అందరూ అనుకుంటూ ఉంటారు ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ లంచ్ బాక్సులు ఉంటాయి కదా! అవి ప్లాస్టిక్ వాడితే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అనేసి ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో, ప్లాస్టిక్ బాటిల్స్ ఒక్కసారి, రెండుసారి మనం ప్లాస్టిక్ బాటిల్స్‌లో తాగినా మనకలా క్యాన్సర్ రాదు. ప్లాస్టిక్‌లో ఉన్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. బికాస్ దాంట్లో మెజారిటీ ఆర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. అంటే మనం ఆ యూజ్ అండ్ త్రో. ప్లాస్టిక్ యూజ్ చేసిన తర్వాత వి హావ్ టు త్రో దెమ్ అవే. కానీ అదే ప్లాస్టిక్‌లో మనము రిపీటెడ్‌గా యూజ్ చేస్తున్నాము. కొన్ని సంవత్సరాలు అవే ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాము. అది కాకుండా ప్లాస్టిక్‌తో పాటు ఎటువంటి హీట్ అంటే ఆ ప్లాస్టిక్ కంటైనర్స్‌లో వేడి మైక్రోవేవ్ వేయకూడదు. వేడి ఫుడ్ పెట్టుకోవడం, లేకుంటే ఆ ప్లాస్టిక్ కంటైనర్‌కి మైక్రోవేవ్‌లో మనం ఫుడ్ హీట్ చేసుకోవడం,
లేకుంటే వేడి వేడిగా మనము లిక్విడ్స్ టీ కాఫీ అవి తాగినప్పుడు అప్పుడు ఈ ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ మన ఫుడ్లో లీచ్ అవుతాయి. ఓకే. అంటే వేడి పడంగానే అవి కరిగి మన కరిగి ఫుడ్‌లోకొస్తాయి. మన ఫుడ్లోకి వస్తాయి. సో అప్పుడు మనకు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం దీంతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఆ రిస్క్స్ ఏంటంటే దీంట్లో ఉన్న కెమికల్స్ దే ఆర్ థాలేట్స్ అండ్ ఉన్న కెమికల్స్ దే ఆర్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్. అంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ మిమిక్ చేస్తాయి. మన బాడీలో ఉన్న హార్మోన్స్ డిస్టర్బ్ చేసి హార్మోన్ ఎక్సెస్తో వచ్చిన క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఎంతవరకు మనకు వీలైతే ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్ కప్స్లో మనకు టీ కాఫీ వేడిగా తాగే అలవాటు ఉంటుంది. సో దాంట్లో కూడా ఎస్పెషలీ వేడిగా టీ చేసినప్పుడు నియర్లీ 1 lakh మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ఓహో! సో అలాంటి సిచ్యువేషన్లో మనము అదే హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తూ రిపీటెడ్గా కొన్ని సంవత్సరాల్లో చేసినప్పుడు రిస్క్ అయితే డెఫినెట్లీ పెరుగుతుంది. ఎంతవరకు వీలైతే ప్లాస్టిక్ కంటైనర్స్ అవాయిడ్ చేసి గ్లాస్ లేకుంటే స్టీల్ కంటైనర్స్ వాడుకోవడం. ప్లాస్టిక్ వాడినా కూడా హీట్ లేకుండా వేడి ఫుడ్స్ దాంట్లో పెట్టకుండా మైక్రోవేవ్ చేయకుండా అలాంటి కంటైనర్స్ ఆర్ బాటిల్స్ పెట్టుకుంటే డెఫినెట్లీ బెటర్ ఉంటుంది. డెఫినెట్లీ. అంటే మీరు చెప్పినట్టు ప్లాస్టిక్ అండ్ పేపర్ కప్స్, బాక్సులు దీనికి బదులు గ్లాస్ ఐటమ్స్ బెస్ట్ అంటారు. గ్లాస్ ఆర్ స్టీల్. గ్లాస్ ఆర్ స్టీల్ ఇస్ బెటర్. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.